ఎక్కడ చూస్తున్నాము, ఎక్కడెక్కడ మనం చూస్తున్నాము. మనకి ఏదైనా ఆపద వచ్చినప్పుడు మన కళ్ళు ఎక్కడికి వెళ్తున్నాయి, ఎక్కడ వెతుకుతున్నాయి. దేవుడు వాక్యం చెప్తుంది మన కళ్ళు దేవాది దేవుడు మాత్రమే ఎదగాలి. హల్లెలూయా. ఆయన ఆకాశమందు ఆశీనుడైన వాడు నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. అలాగే కీర్తనకాడు 120 కూడా చెప్పారు కదా, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. ఇక్కడ దేవుడే మనకి ఆకాశమందు ఆశీనుడైన వాడు. నీ కన్నులు ఎప్పుడు కూడా దేవుని వైపు చూడాలి. ఈరోజు చాలా మంది అవసరం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు వాళ్ళ కళ్ళు పక్క వరకు చూస్తుంటాయి కదా, పొరుగు వరకు చూస్తుంటాయి కదా, లేకపోతే ఈ విధంగా మనుషులకు సహాయం చేస్తారని ఉద్దేశంతో తిరుగుతుంటారు కదా. అలా కాదు, కానీ దేవుడి వైపు చూడాలి. అది ఎటువంటి సమస్య అయినా, ఎటువంటి ఇబ్బంది అయినా, ఏ కష్టమైనా, ఏ నష్టమైనా తీర్చగల సామర్థ్యం కలిగిన దేవుడు ఒకే ఒకడు ఉన్నారు. ఆయనే మనం నమ్ముకున్న నటుడైన యేసుక్రీస్తు వారు. ఆయన ఆకాశమందు ఆశుండమైన వాడు. నా తట్టు నేను, నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. నీ తట్టు నా కన్నులు ఎత్తుతున్నాను. ఎవరి తట్టు ఎత్తాలండి? ఎవరి తట్టు ఎత్తాలి? దేవుని తట్టు కన్నులు ఎత్తినప్పుడు వారు ఎప్పుడు కూడా సిగ్గుపరచబడరు, అవమానపరచబడరు, వారు ఎప్పుడు నిందల పాలవరు. ఎందుకంటే దేవుడు సమస్తము చేయగలడు. ఆయనకు అసాధ్యం అనేది ఏది లేదు. ఆయన దగ్గరికి వచ్చి ఆయన తట్టు ఎత్తి కన్నులు ఎత్తి